నమస్తే, వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రైతు డిక్లరేషన్ బొక్కబోర్లా పడిందన్న బీఆర్ఎస్ నేతలు. రైతుల పక్షాన రాస్తా రోకోలకు సిద్ధమన్న తాటికొండ రాజయ్య. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మిక తనిఖీ. రోగులకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. బీరంగూడ గుట్టపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి. రాష్ట్ర అభివృద్ధికై ప్రత్యేక పూజలు నిర్వహించిన వివేక్ వెంకటస్వామి. ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్న పెద్దపెండ్యాల సర్పంచ్ తోట నాగరాజు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. చేవెళ్ల ప్రభుత్వ బాలికల పాఠశాలలో 12 నూతన తరగతి గదుల ప్రారంభం. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యమన్న ఎమ్మెల్యే కాళే యాదయ్య. హనుమకొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వివేకానంద స్కూల్ గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ హనుమకొండలో ప్రత్యేక యోగా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా ఎంతో అవసరమని పేర్కొంటూ అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆత్మీయ యోగా బంధువులకి, ఆరోగ్యాభిలాషులకి, పట్టణ ప్రజలకి శుభోదయం. నా పేరు రామచంద్రోజు రవీంద్రాచారి, యోగాచార్య అని కూడా అంటారు నన్ను. నేను గత 10 సంవత్సరాలుగా హన్మకొండ, వరంగల్, కాజిపేట ఈ 3 మహానగరాల్లో యోగా క్లాసులు నిర్వహించి 10 మందికి ఆరోగ్యం పంచుతూ ముందుకు వెళ్తున్నాను. అందులో భాగంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా నిర్వహిస్తున్న ఈ యోగా దినోత్సవంలో భాగంగా మన వరంగల్ గల నక్కలగుట్టలోని హరితకాకతీయ హోటల్కు ఎదురులా ఉన్న వివేకానంద స్కూల్లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జూన్ 21 అనగా రేపే. కాబట్టి మీరందరూ కూడా కుటుంబ సభ్యులతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ, వచ్చిన వారికి కూడా అమృతాహారం ఉంటుంది. దాంతోపాటు యోగా మ్యాటు, వాటర్ బాటిల్ తీసుకొని రాగలరు. అలాగే హరిత హోటల్ నుంచి కాళోజీ స్టాచ్యూ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు, ఆరోగ్య అభిలాషులు, యోగా సాధకులు అందరూ విచ్చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు. జై గురుదేవ్. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఒకవైపు రైతు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మరోవైపు వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించే రాస్తా రోకో కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్ నిన్నటితో బొక్కబొర్ర ఉంటుంది. నిన్న రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు. ఎంతో అట్టహాసంగా రైతులను నమ్మించడానికి 4 సంవత్సరాల కింద వరంగల్ను వేదికగా చేసుకొని రైతు డిక్లరేషన్ను అధినాయకుడు రాహుల్ గాంధీ చేత ప్రకటించడం జరిగింది. నిన్న రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్లో ప్రకటించిన వాటన్నింటినీ తొంగులో తుక్కేయడం జరిగింది. రైతు పండించిన ప్రతి గింజ కొంటాం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మద్దతు ధరను పెంచి పండిన అన్ని పంటలకు
షేర్స్ కూడా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చేత ప్రకటించడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ఏ పంటను కొనమంటే ఆ పంటనే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. కేంద్ర ప్రభుత్వము ఏ పంటను కొనమంటే ఆ పంటనే కొంటాం, ఎంత కొనాలంటే గంతనే కొంటామని చెప్పేసి ఏమాత్రము సిగ్గు శరం లేకుండా రైతుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రైతులకు ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 40 లక్షల రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి 25 లక్షల మందికి మాత్రమే చేసి 20,000 కోట్ల రూపాయలని ప్రకటించి ఖాతాల్లో వేసింది మాత్రం 12,000 కోట్లు మాత్రమే. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ సర్కిల్ పరిధిలోని చారిత్రాత్మక బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, సంక్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామ సర్పంచ్ తోట నాగరాజు తనపై ఇటీవల చేసిన ఆరోపణలు ఖండించారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఊర్చుకోలేక కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. గత 2 రోజుల క్రితం నమస్తే తెలంగాణలో మరియు దిశ పేపర్లో మరి నా పేరు వాడుకొని 1 లక్ష రూపాయలు భూమికి సంబంధించిన విషయంలో స్థానిక పోలీస్ అధికారికి నా ద్వారా ఇచ్చినట్టు మరి బీపెల్లి సూర్యరావు అనే వ్యక్తి నా మీద డైరెక్ట్గా ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఈ పత్రికా ప్రకటన ద్వారా నేను మీకు స్పష్టం చేస్తూ ఉన్నాను. గతంలో ఆయన ఒక 2 నెలల క్రితం కొంతమంది 2 నాయకులతో ఫోన్ చేయించుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం. మేము వస్తే మరి 13 సంవత్సరాల కింద నేను భూమి ఉన్నా, నా భూమి మరి నాకు పట్టా ఉంది అంటే నేను వారిని అడగడం జరిగింది. మరి దాని మీద యాదవులు ఉన్నారు, ఒక 50-55 సంవత్సరాల బట్టి వాళ్ళు సేద్యం చేసుకుంటా ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా పోతారు అని నేను అడగడం జరిగింది. అడిగితే లేదు నాకు
పట్టా ఉన్నది, అన్నీ ఉన్నాయి, నాకు పోలీస్ వారు కూడా నాకు సహకరిస్తాను అని చెప్తే, అట్లా కాదు మీరు లీగల్గా ఏమైనా ఉంటే మీరు కోర్టుకు పోయి ఏదైనా ఆర్డర్ తీసుకొచ్చుకుంటే ఏమైనా మేము కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ మా గ్రామాన్ని మావాన్ని వదిలిపెట్టి మా గ్రామం మీద మాకు మేము చేయడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా చెప్పి అతన్ని పంపించడం జరిగింది. అతను ఒక్కడే వచ్చిన మా ఇంటికి, సర్పంచ్ గారు మీ సహకారం కావాలి, నేను మా భార్య పేరు మీద ఇట్లా నేను 5.5 ఎకరాలు ఉన్నా, 3.5 ఎకరాలే నేను కబ్జాలో ఉన్నా, 2 ఎకరాలు ఉన్నదంటే, మరి మీకు ఎవరైతే భూమి అమ్మినరో మీకు ఎందుకు హద్దులు చూపెట్టలేదా, మీకు బౌండరీ చూపెట్టలేదా అని చెప్తే దాంట్లో సమాధానం లేదు ఆయన దగ్గర. పెద్ద పెద్దోళ్ళ నాకు వేరే నాయకుల పేర్లు చెప్పి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే, మరి నీకు ఇంత పెద్ద పరిచయాలు ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయించుకోలేదు 13 సంవత్సరాల బట్టి అనేది నేను ప్రశ్నించడం జరిగింది. వారు డబ్బులు ఇచ్చిన మాట అవాస్తవం, ఇది పూర్తిగా సత్యదూరమైన మాట. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ ఇండియా 134 చేపట్టిన స్కూల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేవెళ్లలో పూర్తయింది. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో నిర్మించిన 12 నూతన తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యమన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య. తీసుకోవాలి. ఫస్ట్ మంది కూడా ₹1,00,00,000 ఉన్నాయి. కానీ ఎవరు కూడా విద్య కోసం ఇంత కష్టపెట్టి చదువుతామందికి చదువుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. రాజధాని సంస్థ వారు ముందుకొచ్చి సేవల టౌన్లో ఇంత మంచి పాఠశాల నిర్మించేందుకు సేవల తరఫున సేవల నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలను మైమర్పించే విధంగా ఈ యొక్క పాఠశాల వాతావరణం చేశారు. మొదటి దశ ఇంకా రెండో దశ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి సీట్ అయిపోతాయి. మొత్తం ఇవన్నీ కూడా అవుతాయి. ఇలా డైనింగ్ హాల్ కిచెన్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. మరి ముఖ్యంగా ప్రైవేట్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాల కోరకుండా తీసుకోవాలి. స్థానికోటి ముందుకొచ్చి ఇంకొక వాగ్దానం కూడా చేశారు. మా పాఠశాలలో చదువుకున్న ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు జిఎంఆర్ మహాలక్ష్మి స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఉంది. ఆ దాంట్లో అన్ని రకాల స్కిల్స్ నేర్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కూల్లో చదివిన వారికి ఫస్ట్ చాయిస్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అన్ని రకాల స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఎవరెవరు ఏ స్కిల్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారో వాళ్ళు ఆ స్కిల్ కు సంబంధించిన దాని మీద పర్ఫెక్ట్ అయితే వాళ్ళే ఉద్యోగాలను కల్పించడానికి కూడా ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా స్కాలర్షిప్ కూడా ఇప్పిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాలకు ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి మరి ఇక్కడ చదువుకునే పిల్లలకు అన్ని రాయితీలు కల్పిస్తున్నటువంటి రాజధాని సమావేశానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు మా నియోజకవర్గంలో ఇంకా చేయాలని మీరందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నా. శాబాద్ మండలి కూడా మరి ఇప్పుడు 75 ఏళ్ళ కింద కట్టినటువంటి జెడ్పీటీ స్కూల్ ఉంది, అది కూడా చేయాలి. ఇంకా కొన్ని వేరే స్కూల్స్ కూడా ఉంది, చేయాలని కోరుకుంటున్నా, ప్రత్యేకంగా కోరుకుంటున్నా. మరి మీరు ఎంత చేసినా కూడా మరి టేబుల్ రావాలా 5 ఇంతే బాగుంది. రైట్ చలో ఓకే. ఒక నిమిషం ఇట్లా పెట్టరండి మీ అందరూ. మరి నమస్తే. సో అందరూ ఎవరైతే
నేను కట్టించిన స్కూల్స్ లో చదువుకుంటారో వాళ్ళకి ఈ ఫౌండేషన్ నుంచి ఉచితంగా విద్య స్కిల్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. అది కాక మాకు ఈ మెయిన్ డొనేషన్స్ అనేది క్రిస్మస్ కార్నివల్ ఫండ్ రైజర్ జరుపుతాము. అందులో భాగంగా అది కాకుండా మన ప్రధాన దాత అయితే ఆర్డర్ ఇంజనీరింగ్ వాళ్ళు మన రాకేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. టౌన్లో జెడ్పీసీ గర్ల్స్ స్కూల్ రౌండ్ టేబుల్ సంస్థ వారు దత్తత తీసుకొని దాదాపు 3,50,00,000 ఈ యొక్క స్కూల్ క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు 14 క్లాస్ రూమ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రౌండ్ టేబుల్ సంస్థ వారు ఇది ఒకటే కాదు, చాలా గ్రామాల్లో మరి క్లాస్ రూమ్స్ కట్టించిన స్కూల్ విద్య గురించి ఎంతో ఖర్చు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ అవి దానం చేసే గుణం అందరికీ ఉంటుంది. అందులో రౌండ్ టేబుల్ వాళ్ళు సంస్థ మరి ముందుకొచ్చి విద్య కోసం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకిన్ని ఇలాంటి పాఠశాల భవనాలు ఇంకా నిర్మించడానికి భగవంతుడు రౌండ్ టేబుల్ సంస్థకు ఇంకింత చైతన్యనిచ్చి ముందుకు తీసుకుపోవాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున 14 క్లాస్ రూమ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది మొదటి విడత, రెండో విడత ఇది కార్యక్రమం ఉంది. కాబట్టి మరి ఇక్కడ చదివే విద్యార్థులకు కూడా చెప్పిన 10th వరకు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతారో వాళ్ళకు జిఎంఆర్ మహాలక్ష్మి స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ శంషాబాద్లో ఉంది. మరి వాళ్ళే సొంత నిధులతోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అన్ని రకాల స్కిల్స్ ఇచ్చి ఎన్నో నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యం గల ట్రేడ్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా వాళ్ళే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పాఠశాలలో ఫస్ట్ ఎవరైతే ఈ చదువుకున్న పిల్లలు ఎవరైతే వాళ్ళు ఫస్ట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు స్కాలర్షిప్ కూడా 25,000 ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కార్పొరేటివ్ స్కూళ్ళను స్థాయిని మించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో మరి ఇక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోకుండా మరి ఎలా ఇక్కడ ఉన్న చేవెళ్ళలో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ చేవెళ్ళ స్కూల్లో చదువుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్నీ చెక్ చేసుకొని చేస్తాం. బట్ ఆర్స్ మెయిన్ మోటో అనేది గవర్నమెంట్ స్కూల్స్ కట్టిస్తే ఆ విద్యను ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారనే మా ధ్యేయం. అది ఫస్ట్. అవును, మేము ఇప్పటికి ముందు కూడా అంటే మా అతిపెద్ద సర్జరీ అనేది లివర్ ట్రాన్స్ప్లాంట్ 18 లక్షలు పెట్టి చేయించాము ఒకటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు డిక్లరేషన్ బొక్కబోర్లా పడిందన్న బీఆర్ఎస్ నేతలు. రైతుల పక్షాన రాస్తా రోకోలకు సిద్ధమన్న తాటికొండ రాజయ్య. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మిక తనిఖీ. రోగులకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. బీరంగూడ గుట్టపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి. రాష్ట్ర అభివృద్ధికై ప్రత్యేక పూజలు నిర్వహించిన వివేక్ వెంకటస్వామి. ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్న పెద్దపెండ్యాల సర్పంచ్ తోట నాగరాజు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. చేవెళ్ల ప్రభుత్వ బాలికల పాఠశాలలో 12 నూతన తరగతి గదుల ప్రారంభం. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యమన్న ఎమ్మెల్యే కాళే యాదయ్య. హనుమకొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వివేకానంద స్కూల్ గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి S10 టీవీ, మన కోసం మన ఛానల్.